హాయ్ ఫ్రెండ్స్, 2025 ఇయర్ అయిపోయింది. 2026 ఇయర్లోకి ఎంటర్ అయ్యాం. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ పంపించేశారా? రాత్రి కేకులు కట్ చేసుకోవటం, పూసుకోవటం అంతా అయిపోయిందా? బిర్యానీ తినటం, బీర్లు తాగటం, బ్రాందీలు తాగటం అంతా అయిపోయిందా? గొడవ చేసుకోవడం, రాత్రి అంతా నైట్ అవుట్ చేశారా? హడావిడి అయిపోయిందా? ఈ ఇయర్ కొత్తగా ఒక ట్రెండ్, మిడ్ నైట్ 12 o'clock అంట టేబుల్ కింద కూర్చొని 12 గ్రేప్స్ కనుక తిని 12 విషెస్ చేసుకుంటే అవి నెరవేరుతాయని చెప్పని, ఇది స్పానిష్ ట్రెడిషన్ అని చెప్పని విపరీతంగా ట్రెండ్ అయింది. అది కూడా మరలా గ్రీన్ గ్రేప్స్ అంట. సో దాంతో ఊర్లో ఎక్కడ గ్రీన్ గ్రేప్స్ దొరకటమే కష్టమైపోయింది. ఏవో కొన్ని కొత్త రెజల్యూషన్స్ కూడా పాస్ చేసుకుని ఉంటారుగా 2026లో. 24లో కూడా ఇలాగే చేసుకుని ఉంటారు కొన్ని రెజల్యూషన్స్. ఎన్ని నెరవేరినాయి? 2025 బిగినింగ్ లో కూడా కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేసుకుంటారు. ఎన్ని బిగిన్ అయినాయి? ఎన్ని ఫుల్ఫిల్ అయినాయి? రెజల్యూషన్స్ ఉండాలి, ఎందుకంటే న్యూ ఇయర్ అని చెప్పనేది ఒక మిర్రర్ లాంటిది. మనమే చెక్ చేసుకొని మనం మార్చుకోవడానికి, మనం మారటానికి ఒక అవకాశం లాంటిది. బట్ 24లో కానీ 25లో కానీ ఎన్ని విషెస్ మీకు నెరవేరినాయో చూడండి. జనరల్గా ఎవరైనా సరే విషెస్ దేనికి సంబంధించి కోరుకుంటారంటే హెల్త్, ఫ్యామిలీయో, మనీయో, టైం మేనేజ్మెంటో, కెరీరు, ఇలాంటి వాటి గురించే కోరుకుంటారు. చూద్దాం. హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అని కోరుకుంటారు. మరి హెల్త్ ఇంప్రూవ్ అవటానికి ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేశారు లాస్ట్ ఇయర్లో? అర్లీగా నిద్రపోవటం, అర్లీగా లెగవటం, డైలీ మినిమం ఒక 1 hour అయినా వర్కౌట్ చేయటం, హెల్దీ డైట్ తీసుకోవటం చేసావా? ఫ్యామిలీ అని చెప్పంటావు. మరి ఫ్యామిలీతో కూర్చొని ఎంతసేపు మీరు టైం స్పెండ్ చేస్తున్నారు? ఒక ½ an hour అన్న టైం స్పెండ్ చేస్తున్నారు ఇంటికి వెళ్ళి? ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు, ఇంకా ఒకటి కూడా కాదు, వాళ్ళు ఒక్కొక్కటి 2 ఫోన్లు. ఎవరి ఫోన్లు వాళ్ళు, ఎవరు బిజీ వాళ్ళది, ఎవరి బెడ్రూమ్స్ వాళ్ళవి. ఫ్యామిలీ ఎలా వస్తుంది? బాండేజ్ ఎలా డెవలప్ అవుద్ది? మనీ అంటాం. సో సేవింగ్స్ ఏమో తక్కువైపోతున్నాయి, ఖర్చులేమో పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ షాపింగ్స్, పనికిరాని షాపింగ్స్, ఎవ్రీ వీకెండ్ పార్టీసు, వెకేషన్స్, రెస్టారెంట్స్, పనికిరాని పర్చేజెస్ ఎక్కడి నుంచి వస్తాయి? సేవింగ్స్ పెరిగేది లేదు, ఖర్చులు తగ్గించుకునేది లేదు. మనీ ఎలా డెవలప్ అవుద్ది? టైం మేనేజ్మెంట్. టైం దొరకట్లేదు, బిజీ అని చెప్పనంటారు. రాత్రి 11, 12, 1 గంట దాకా యూట్యూబ్లో షార్ట్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, వాట్సాప్లో చాటింగ్స్, సొల్లు కబుర్లు, పనికి కనపడిన వాళ్ళందరితో సొల్లు కబుర్లు. టైం మేనేజ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? కెరీర్ బిల్డప్ అవ్వాలి అని చెప్పని కొత్త గోల్స్. ఇయర్ మారంగానే కొత్త గోల్స్. కొత్త గోల్స్ పెట్టుకొని అదే పాత అలవాట్లతో 22లో ఎలాగ ఉన్నావు, 23లో అదే అలవాట్లు, 24లో అదే అలవాట్లు, 25 అదే అలవాట్లతో ఉంటే కొత్త గోల్స్ని ఎలా రీచ్ అవుతావు? కొత్త గోల్స్ రీచ్ అవ్వాలంటే కొత్తగా పని చేయాలి ఏదన్నా. అదర్వైజ్ లాస్ట్ ఇయర్లో ఏం పని చేసావో, ఏ రిజల్ట్ వచ్చిందో అదే పని చేస్తే అదే రిజల్ట్ వస్తుంది. కొత్త రిజల్ట్స్ ఎలా వస్తాయి? సో అది ఇంగ్లీష్ న్యూ ఇయర్ అయినా, తెలుగు న్యూ ఇయర్ ఉగాది అయినా, లేదు క్రిస్మస్ అయినా, సంక్రాంతి అయినా, దసరా అయినా, ఏదైనా ఫ్రెండ్స్, అవి వస్తుంటాయి పోతుంటాయి. మారాల్సింది మనం. అలాగే ఈ 2026 కూడా 2026లో మీకు ఎవ్వరికి ఏమి ఇవ్వదండి. ఈ 2026లో నువ్వు ఏం చేస్తావో అది నీ కెరీర్ని డిసైడ్ చేస్తుంది. నువ్వు పాత మనిషిలాగా ఉంటే, పాత ఎక్స్ లాగా ఈ ఇయర్ కూడా ఉంటే, నువ్వు పాత రిజల్ట్ ఎలా ఉందో ఈ ఇయర్ కూడా అలాగే ఉంటుంది. మారాల్సింది నువ్వు. ఇయర్ మారినంత మాత్రాన ఏమీ మారదు, అలాగే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ కొత్త సంవత్సరంలో కొత్త రెజల్యూషన్స్ పాస్ చేసుకోండి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఈ న్యూ ఇయర్ అనేది ఒక మిర్రర్ లాంటిది. మనమే చూసుకొని మనం ఎక్కడ చేంజ్ అవ్వాలని చెప్పడానికి, ఆలోచించుకోవడానికి ఒక అవకాశం లాంటిది. సో చెడు అలవాట్లను మానేసి మంచి అలవాట్లను చేసుకొని మీ విషెస్ని, మీ గోల్స్ని అందరూ రీచ్ అవ్వాలని చెప్పని కోరుకుంటున్నా. మీకు మీరు అసెస్ చేసుకోండి, ఎప్పటికప్పుడు అసెస్ చేసుకొని మీ అలవాట్లు మార్చుకొని మీ కొత్త గోల్స్ని రీచ్ అయ్యే విధంగా చూసుకోండి. ఆల్ ద బెస్ట్ అందరికీ.